బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మంగళగిరిలో అప్పట్లో లోకేష్కు భారీ ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదేరడంతో హామీల అమలును ఆయన మొదలుపెట్టారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలంలోని కొలనుగొండ, ఉండవలచి, పెనుమాక, తాడేపల్లి, పద్మశాలి బజార్, ఇప్పటం గ్రామాల్లో సర్కారు భూముల్లో నివాసం ఉంటున్న దాదాపుగా 3,000 మందికి ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. చిన్నకాకానిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మంగళగిరిలో అప్పట్లో లోకేష్కు భారీ ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదేరడంతో హామీల అమలును ఆయన మొదలుపెట్టారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలంలోని కొలనుకొండ, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి, పద్మశాలి బజార్, ఇప్పటం గ్రామాల్లో సర్కారు భూముల్లో నివాసం ఉంటున్న దాదాపుగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. చిన్నకాకానిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.